హాయ్ అండి. నమస్తే. నేనిప్పుడు చదవబోయే కథ 'సత్యవతి కథలు' అనే సంకలనంలో నుండి 'ఇల్లలకగానే పండుగౌన'. ఇల్లాలు కాకపూర్వం ఓ యువతి చదువు, సంధ్య, తెలివి, చాకచక్యం, సమయస్ఫూర్తి, హాస్యం, లాస్యం అన్నీ కలిగిన అమ్మాయి. అమ్మాయి అందం, తెలివి, వాళ్ళ నాన్న ఇచ్చిన కట్నం బాగా నచ్చిన ఓ చిన్నవాడు ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసి ఓ ఇంటికి ఇల్లాల్ని చేసి, ఇదిగో అమ్మడు, ఈ ఇల్లు నీది అని చెప్పాడు. ఆ ఇల్లాలు వెంటనే పైట నడుముకి బిగించి ఇంటిని అందంగా అలికి ముగ్గులు పెట్టింది. ఆ చిన్నవాడు వెంటనే ఆ ఇల్లాల్ని మెచ్చుకొని, నువ్వు ఇల్లు అలకడంలో నేర్పరివి, ముగ్గులు వేయడంలో అంతకన్నా నేర్పరివి, శభాష్, కీప్ ఇట్ అప్ అని ఇంగ్లీష్లో మెచ్చుకొని భుజం తట్టాడు. దాంతో ఆ ఇల్లాలు తెగ మురిసిపోయి ఇల్లు అలకడమే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించింది. ఎల్లప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా అలికి రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దింది. ఆ విధంగా ఆమె జీవితం 3 అలుకుగుడ్డలు 6 ముగ్గుబుట్టలుగా సాగిపోతూ వచ్చింది. కానీ ఒకనాడా ఇల్లాలు ఇల్లలుకుతూ అలుకుతూ, నా పేరేంటి చెప్పమా అనుకుంది. అలా అనుకుని ఉలిక్కి పడింది. చేతిలో అలుకుగుడ్డ, ముగ్గుబుట్ట అక్కడ పడేసి కిటికీ దగ్గర నిలబడి తలగొక్కుంటూ, నా పేరేమిటి అని తెగ ఆలోచించింది. ఎదురుగా ఇంటికి నేమ్ బోర్డు వేలాడుతోంది. మిసెస్ ఎం సుహాసిని, ఎంఏ పిహెచ్డి, ప్రిన్సిపాల్, ఎక్స్ కాలేజ్ అని. అవును, అలాగే తనకి ఓ పేరుండాలి కదా. ఇలా మర్చిపోయానేంటి? ఇల్లలికే సంబరంలో పేరు మర్చిపోయాను, ఇప్పుడు ఎలాగా అనుకుని ఆ ఇల్లాలు కంగారు పడిపోయింది. మనసంతా చికాగ్గా అయిపోయింది. ఎలాగో ఆ పూటకి ఇల్లలెక్కడం కానిచ్చింది. అంతలో పని మనిషి వచ్చింది. పోనీ ఆమెకైనా గుర్తుందేమోనని, అమ్మాయి, నా పేరు నీకు తెలుసా అని అడిగింది. అదేంటమ్మా, అమ్మగారుల పేర్లతో మాకేమిటి పని? మీరంటే మాకు అమ్మగారే, ఫలానా తెల్లమీడ కింద భాగంలో అమ్మగారంటే మీరు అన్నది అమ్మాయి. అవునులే పాపం, నీకేం తెలుసు అనుకుంది ఇల్లాలు. స్కూల్ నుంచి మధ్యాహ్నం భోజనానికి వచ్చారు. పిల్లలకైనా గుర్తుందేమో నా పేరు అనుకుంది ఇల్లాలు. ఒరేయ్ పిల్లలు, నా పేరు మీకు తెలుసా అని అడిగింది. వాళ్ళు తెగ ఆశ్చర్యపడిపోయి, నువ్వు అమ్మవి, నీ పేరు అమ్మే, మేము పుట్టినప్పటి నుంచి మాకు తెలిసింది అదే. నాన్నగారి పేరుతో ఉత్తరాలు వస్తాయి, ఆయనంతా పేరుతో పిలుస్తారు కనుక మాకు తెలుసు. నీ పేరు నువ్వు మాకెప్పుడు చెప్పలేదు కదా. పోనీ నీ పేరుతో ఉత్తరాలు కూడా రావు అనేశారు వాళ్ళు. అవును, తనకెవరు ఉత్తరాలు రాస్తారు? అమ్మా నాన్న ఉన్నారు కానీ నెలకో 2 నెలలకో ఒకసారి ఫోన్ చేస్తారు. చెల్లెళ్ళు అక్కలు కూడా వాళ్ళ ఇల్లు అలుక్కోవడంలో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు ఏ పెళ్లిలోనో పేరెంటంలోనో కలిస్తే కొత్త ముగ్గుల్ని గురించో వంటల్ని గురించో మాట్లాడుకోవడమే కానీ ఉత్తరాలు లేవు. ఇల్లాలు నిరాశపడింది. ఆమెకు అశాంతి ఎక్కువైంది. తన పేరు ఎలాగైనా గుర్తు తెచ్చుకోవాలనే తపన ఎక్కువైంది. అంతలో పక్కింటి ఆవిడ పేరెంటం పిలవడానికి వచ్చింది. పోనీ ఆవిడకేమైనా గుర్తుందేమోనని అడిగితే ఆవిడ కిసుక్కున నవ్వేసి, మరే మీ పేరు నేను అడగలేదు, మీరు చెప్పలేదు. కుడి చేతి వైపు తెల్లమేడావిడ అల్లదుగో ఆ మందుల కంపెనీ మేనేజర్ గారి భార్యనో, లేకపోతే తెల్లగా పొడుగ్గా ఉంటుందే ఆవిడనో చెప్పుకుంటాం అంతే అనేసింది ఇల్లాలు. ఇక లాభం లేదు. పిల్లలు స్నేహితులు మాత్రం ఏం చెప్తారు? వాళ్ళకి కమల వాళ్ళ అమ్మనో ఆంటీ అనో తెలుసు. ఇక భర్త గారు ఒక్కరి శరణ్య, ఆయనకి గుర్తుంటే ఉండాలి. రాత్రి భోజనాల దగ్గర అడిగింది, ఏమండి, నా పేరు మర్చిపోయానండి, మీకు గుర్తుంటే చెప్పరా? భర్తగారు పెద్దగా నవ్వేసి, అదేంటోయ్, ఎన్నడూ లేనిది వాళ్ళ పేరు సంగతి ప్రస్తావిస్తున్నావు. నిన్ను పెళ్ళైన నాటి నుంచి ఏమోయ్ అని పిలవడం అలవాటైపోయింది. నువ్వు కూడా అలా పిలవకండి, ఆ పేరు నాకుంది కదా అని చెప్పలేదు, అందుకని నేను మర్చిపోయాను. ఇప్పుడే నిన్నందరూ మిసెస్ మూర్తి అంటారు కదా అన్నాడు. మిసెస్ మూర్తి కాదండి, నా అసలు పేరు నాకు కావాలి, ఎలాగిప్పుడు అంది ఆవేదనగా. దానికేం పోనీ, ఏదో ఒక పేరు పెట్టేసుకో కొత్తది అని సలహా ఇచ్చారు ఆయన. బాగుందండి, మీ పేరు సత్యనారాయణ మూర్తి అయితే మిమ్మల్ని శివరావు అనో సుందర్రావు అనో పెట్టుకోమంటే ఊరుకుంటారా? నా పేరే నాకు కావాలి అంది. చదువుకున్నావు కదా, సర్టిఫికెట్ల మీద పేరుంటుంది కదా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎలా? చూసుకో వెళ్ళి అని సలహా ఇచ్చాడు ఆయన మళ్ళీ. ఇల్లాలు సర్టిఫికెట్ల కోసం హోరీ వెతికింది. బీరువాలో పట్టు చీరలు, షిఫాన్ చీరలు, నేత చీరలు, వాయిల్ చీరలు, వాటి మ్యాచింగ్ జాకెట్లు, లంగాలు, గాజులు, పూసలు, ముత్యాలు, పిన్నులు, కుంకుమ భరణలు, గంధం గిన్నెలు, వెండి కంచాలు, బంగారు నగలు అన్నీ పొందిగ్గా అమర్చి ఉన్నాయే గాని అందులో ఎక్కడా సర్టిఫికెట్ల జాడలేదు.
అవును, తను పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు అవి తెచ్చుకోలేదు. అవునండి, నేను అవి ఇక్కడికి తెచ్చుకోలేదు. నేను మా ఊరెళ్ళి ఆ సర్టిఫికేట్లు వెతుక్కొని నా పేరు అడిగి తెలుసుకొని 2 రోజుల్లో వచ్చేస్తాను అని అడిగింది భర్తని. బాగానే ఉంది. పేరు కోసం ఊరెళ్ళాలా ఏం? నువ్వు ఊరెడితే ఈ 2 రోజుల్లో ఇక్కడ ఇల్లెవరు అలుకుతారు అన్నాడు నాథుడు. అవును, నిజమే మరి. తనందరికన్నా బాగా అలుకుతుందని కదా ఆ పని ఎవరిని చేయనివ్వలేదు ఇన్నాళ్ళు. ఎవరి పనులు వాళ్ళకున్నాయి. ఆయనకి ఉద్యోగం, పిల్లలకి చదువులు, వాళ్ళకెందుకులే శ్రమ పాపం అనుకుని తనే ఆ పని చేస్తూ వచ్చింది. వాళ్ళకి అస్సలు చేత కాదు మరి. అయినా పేరు తెలియకుండా ఎలా బతకడం? ఇన్నాళ్ళు ఆ విషయం గుర్తు రాలేదు కనుక సరిపోయింది, కానీ గుర్తొచ్చాక కష్టంగానే ఉంది. 2 రోజులు ఎలాగైనా కష్టపడండి, నేను వెళ్ళి నా పేరు కనుక్కొని రాకపోతే బతకలేకుండా ఉన్నాను అని బ్రతిమలాడి బయటపడింది ఆ ఇల్లాలు. ఏమ్మా ఇంత అర్జెంటుగా వచ్చావు? ఆయన పిల్లలు బాగున్నారా? ఒకదానివే వచ్చావేం అని అమ్మ నాన్న ఆప్యాయంగానే పలకరించినా అందులో కొంత సందేహాన్ని కూడా జోడించారు. వచ్చిన పని వెంటనే గుర్తొచ్చి, అమ్మా నా పేరేంటో చెప్పమ్మా అని అడిగింది ఎంతో దీనంగా ఆ ఇల్లాలు. అదేంటమ్మా, నువ్వు మా పెద్దమ్మాయివి. నీకు BA దాకా చదువు చెప్పించి 50,000 కట్నం ఇచ్చి పెళ్లి చేశాం. 2 పురుళ్ళు పోసాం. ప్రతి పురుటికి ఆసుపత్రి ఖర్చులు మేమే భరించాం. నీకిద్దరు పిల్లలు. మీ ఆయనకి మంచి ఉద్యోగం, చాలా మంచివాడు కూడాను. నీ పిల్లలు బుద్ధిమంతులు. నా చరిత్ర కాదమ్మా, నా పేరు కావాలమ్మా నాకు. పోనీ నా సర్టిఫికేట్లు ఎక్కడున్నాయో చెప్పు. ఏమోనమ్మా, ఈ మధ్యన అలమరాల్లో పాత కాగితాలు, ఫైళ్ళు అన్నీ ఖాళీ చేసేసి గాజు సామాన్లు సర్దించాం. కొన్ని ముఖ్యమైన ఫైళ్ళు అటక మీద పడేశాం. రేపు వెతికిద్దాంలే. ఇప్పుడు వాటికేం తొందర? హాయిగా స్నానం చేసి భోజనం కానియమ్మా అన్నది ఆ ఇల్లాలి తల్లి. ఇల్లాలు హాయిగా స్నానం చేసి భోజనం చేసింది. కానీ నిద్ర రాలేదు. ఆడుతూ పాడుతూ ఇల్లలుకుతూ ముగ్గులు వేస్తూ పేరు మర్చిపోవడం వల్ల ఇలాంటి కష్టాలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. తెల్లవారింది, కానీ అటక మీద ఫైళ్లల్లో సర్టిఫికేట్లు వెతకడం పూర్తి కాలేదు. ఈలోగా ఆ ఇల్లాలు కనపడ్డ మనిషినల్లా అడిగింది. చెట్టునడిగి, పుట్టనడిగి, చెరువునడిగి, తను చదివిన స్కూల్నడిగి, కాలేజీని అడిగి, అరచి ఆక్రోశించి ఎట్టకేలకు ఓ మిత్రురాల్ని కలిసి తన పేరు సంపాదించింది. ఆ స్నేహితురాలు తనలాగే తనతోనే చదువుకొని, తనలాగే పెళ్లి చేసుకొని, తనలాగా బ్రతుకు ఇల్లలెక్కడం కాకుండా ఇల్లలెక్కడం బ్రతుకులో ఓ భాగంగా బ్రతుకుతూ తన పేరును, తన స్నేహితురాల పేర్లను కూడా గుర్తుంచుకున్న వ్యక్తి. ఆ స్నేహితురాలు ఈమెని చూడగానే గుర్తుపట్టి, హే శారద, నా ప్రియమైన శారద అని కేకలు పెట్టి కౌగిలించేసుకుంది. అప్పుడు ఆ ఇల్లాలిని దాహంతో అర్చుకుపోయి ఎండిపోయి ప్రాణం పోవడానికి సిద్ధపడిన వాడికి కొత్త కూజాలో నీళ్లు చెంచాతో నోట్లో ప్రోసి బతికించినంత చందంగా బ్రతికించింది ఆ స్నేహితురాలు. నువ్వు శారదవి, మన స్కూల్లో 10th క్లాస్లో ఫస్ట్ వచ్చావు, కాలేజీలో జరిగిన మ్యూజిక్ పోటీల్లో ఫస్ట్ వచ్చావు, అప్పుడప్పుడు మంచి మంచి బొమ్మలు వేసేదానివి. మనందరం 10 మంది స్నేహితులం. వాళ్ళందరినీ నేను అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉన్నాను. మేము ఉత్తరాలు రాసుకుంటూనే ఉన్నాం. నువ్వు ఒక్కదానివే మాకు అందకుండా పోయావు. చెప్పు, ఎందుకు అజ్ఞాతవాసం చేస్తున్నావు అని నిలదీసింది ఆవిడ. అవును ప్రమీల, నువ్వు చెప్పింది నిజం. నేను శారదనే. నువ్వు చెప్పేదాకా నాకు జ్ఞాపకం రాలేదు. నా మెదడులోని అరలన్నీ కూడా ఇల్లు ఎంత బాగా అలకాలి అనే విషయం మీదే కేంద్రీకృతం అయిపోయాయి. ఇంకేం గుర్తులేదు. నువ్వు కనపడకపోతే నాకు పిచ్చెక్కిపోయేది అంది శారద అనే పేరుగల ఇల్లాలు. శారద సరాసరి ఇంటికి వచ్చి అటక ఎక్కి పాత ఫైళ్లు తిరగతోడి తన సర్టిఫికేట్లు, తను వేసిన బొమ్మలు, పాత ఆల్బమ్లు అన్నీ సాధించింది. తను స్కూల్లో, కాలేజీలో గెలుచుకున్న ప్రైజులు కూడా వెతికి పట్టుకుంది. కొండంత సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చింది. నువ్వు లేవు, ఇల్లు చూడెలా ఉందో, సత్రంలా ఉంది. అమ్మయ్యా, నువ్వు వచ్చావు, ఇక మాకు పండగే నోయ్ అన్నాడు శారద భర్త. ఇల్లు అలకగానే పండగ కాదండి. అవును గాని, ఇక నుంచి నువ్వు నన్ను ఏమోయ్ గీమోయ్ అనకండి. నా పేరు శారద. శారద అని పిలవండి, తెలిసిందా అంది కొన్ని రాగాలు తీస్తూ హుషారుగా లోపలికి వెళ్ళింది. ఏ మూల దుమ్ము ఉందో, ఎక్కడ సామాన్లు ఆర్డర్లు లేవోనని చాలా సీరియస్గా వెతుకుతూ డిసిప్లిన్ కోసం తమరపడే శారద 2 రోజులుగా దులపని సోఫాలో హాయిగా చేరబడి తను తెచ్చిన బొమ్మల్ని పిల్లలకి చూపిస్తూ ఉంది. కథ సమాప్తం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.